శంషాబాద్ బహదూర్గూడలో 650 ఎకరాల భూమికి ఫెన్సింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అర్ధరాత్రి రైతుల దీక్ష శిబిరాన్ని హైడ్రా సిబ్బంది తొలగించి అక్కడే ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు బహదూర్గూడ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూముల కేటాయింపుపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్కెట్ విలువకు తగ్గ పరిహారం లేదా భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఊరోళ్ళందరూ నిర్బంధించి శంషాబాద్ బహదూర్గూడలో 650 ఎకరాల భూమిని ఫెన్సింగ్ చేస్తున్న ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అర్ధరాత్రి రైతుల దీక్ష శిబిరాన్ని హైడ్రా సిబ్బంది తొలగించి అక్కడే ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితిని నెలకొన్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, అయితే శంషాబాద్ లోని బహదూర్గూడలోని ఏదైతే ఇటు బుల్లెట్ ట్రైన్ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూమికి సంబంధించి నిన్నంతా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. అయితే ఇటు రైతులు కూడా తమ భూమి ఇవ్వాలంటే దానికి సంబంధించిన సరైన ధర అంటే మార్కెట్ ధర కానీ లేదంటే మరొక భూమి ఇవ్వాలంటూ కూడా రైతులు ఐదు రోజుల నుంచి అక్కడ ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో అయితే నిన్న పోలీసులు అంటే హైడ్రా కూడా ఏదైతే అక్కడ ఫెన్సింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున అధికారులతో పాటు ఇటు పోలీసులు కూడా అక్కడ చేరుకున్న క్రమంలో కూడా ఏదైతే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందో అయితే అక్కడ కుర్చీలు అలాగే కారంతోనే పోలీసులపై దాడి చేసిన ఘటన కూడా నిన్న తీవ్ర ఉద్రిక్తగా అయితే దారి తీసింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ బహదూర్గూడలోని 650 ఎకరాల సంబంధించిన భూమికంతా కూడా ఏదైతే ఫెన్సింగ్ అయితే కొనసాగిస్తున్నారు. అయితే అర్ధరాత్రి రైతుల దీక్ష శిబిరాన్ని హైడ్రా అధికారులు అయితే తొలగించారు. అయితే దీక్ష శిబిరం దగ్గర హైడ్రా కూడా పూర్తిగా ఫెన్సింగ్ అయితే వేసింది. అయితే బహదూర్గూడలోని మొత్తం కూడా పోలీసులు కూడా ప్రస్తుతం ఆధీనంలోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. బయట వ్యక్తులు లోపలికి రాకుండా చుట్టూ పోలీసులు అయితే పహారా కాస్తున్నారు. అయితే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం భూమి కేటాయింపుపై ప్రస్తుతం ఈ రగడ కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా మార్కెట్ విలువకు తగ్గ పరిహారం లేదా భూమికి బదులు భూమి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అవుతుంది. నిన్న ఏదైతే ఇటు బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా అక్కడికి వెళ్లిన సమయంలో కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలోని వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. అయితే అక్కడ దీక్షా శిబిరం దగ్గర కూడా రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ కూడా ఇటు పోలీసులపై కూడా దాడి అయితే చేశారు. ఈ నేపథ్యంలో డీసీపీ కూడా ఏదైతే అక్కడ కంట్లో కారం పడినట్లు కూడా తెలుస్తుంది. అయితే మిగతా పోలీసులు అంటే మిగతా ఎస్ఐలు సిఐలు లేడీ సిఐలపై కూడా దాడి చేశారు. అయితే ముఖ్యంగా పోలీసులు నిన్న అర్ధరాత్రి అక్కడ శిబిరాన్ని మొత్తం కూడా పూర్తిగా తొలగించి ప్రస్తుతం అక్కడ పూర్తిగా హైడ్రా ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 650 ఎకరాలకు సంబంధించి హైడ్రా ఈ రోజు అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.